దేవుని మందిరానికి నడిపిస్తున్నావా? ఓ నా ప్రియ దేవుని జనాంగమా, నా తల్లిదండ్రులు నా చిన్నతనమునందే నాకు దేవుడెవరో తెలియపరిచారు. నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే దేవుని మందిరానికి నడిపించారు. నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే మోకాళ్ళు వేయించి ప్రార్థన చేయించారు. నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే దేవుని వాక్యాన్ని చదివించారు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, బాల్య దినాలనేవి చాలా గొప్పవి. అవి ఒక్కసారి దాటుకొని వెళ్ళిపోయినాయి అంటే అవి తిరిగి రావు. వస్తాయా? చైల్డ్ ఏజెస్ అనేవి, ఆ ఓల్డ్ ఏజ్ అనేది, చైల్డ్ ఏజ్ అనేది ఆ ప్రారంభ దశ, ఆ బాల్య దశ దాటి 12 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయినాయి అని అంటే టీనేజ్లోకి వెళ్ళిపోతాం. టీనేజ్లోకి వెళ్ళిపోయినటువంటి వారు మరలా బాల్య దశలోకి తిరిగి రారు. అయితే నీ బాల్య దినములందే, నీ బిడ్డలు 12 సంవత్సరాల లోపు వచ్చే లోపలే, 12 సంవత్సరాలు వచ్చే లోపలే నీ దేవుడెవరో ఆ బిడ్డలకు నువ్వు తెలియపరచాలి, మందిరానికి పంపించాలి, ప్రార్థనలు చేయించాలి. మరణ దినము రాకమునిపే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకొని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయం, నా ప్రియ దేవుని జనాంగమా, రెండో విషయం మనం ఆలోచిస్తే, యవ్వన కాలంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా బైబిల్ సెలవిస్తున్నది, యవ్వన కాలమందు దేవుని కాడి మోయుట నరునికి ఎంతో మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను ఆ వాక్యం కూడా నేను మీకు తీసి చూపిస్తాను. చూడండి, విలాప వాక్యాలు, విలాప వాక్యాలు, విలాప వాక్యాల్లో వచనం ఉన్నది, అది మీకు నేను చూపిస్తాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయములో 27వ వచనంలో ఉన్నది, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకటేం చెప్పాను, బాల్య దినాలలో ఏం చేయాలి? సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. యవ్వన కాలంలోకి వచ్చేసరికల్లా ఆ సృష్టికర్త దేవుని కాడిని ఏం చేయాలి? మోయాలి. ఓ నా ప్రియ దేవుని బిడ్డలరా, యవనస్తులరా, నీ బాల్య దినాలలో నువ్వు దేవుడెవరో నీకు అర్థమైనప్పుడు, ఆ సృష్టికర్త నీకు తెలిసినప్పుడు, దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఈయనే అని నీకు అర్థమైతే, యవ్వన కాలంలోకి వచ్చేసరికల్లా, అనగా 18 ఏళ్ల వయసు నుండి, అనగా లేకపోతే 19 ఏళ్ల వయసు నుండి, 19 ఏళ్ల వయసు నుండి యవ్వన కాలం మొదలవుద్దు. కనుక మన యవ్వన కాలంలో మనము దేవుని కాడి మోయాలి. యవ్వన కాలంలో దేవుని సన్నిధికి రావాలి. యవ్వన కాలంలో దేవుని సేవలో ముందుకెళ్ళాలి. యవ్వన కాలంలో పరిశుద్ధంగా జీవించాలంటే ఇదిగో దేవుడు నీకు అప్పగించినటువంటి సమయాన్ని దేవునికి నువ్వు అప్పగించాలి, దేవుని చేతిలో పెట్టాలి. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, బాల్య దినాలు, యవ్వన కాలం, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరైతే బాల్య దినాలలో సృష్టికర్త ఎవరో తెలుసుకుంటే, ఇదిగో యవ్వన కాలం వచ్చేసరికల్లా ఆ యవ్వన బిడ్డలు దేవుని కాడి మోయగలిగితే అది వాళ్ళ జీవితానికి అది ఎంతో మేలు, అది ఎంతో మేలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని జీవిత దినాలు 5 దశలు: బాల్య దినాలు, టీనేజ్, యవ్వన దినాలు, మధ్య వయసు, ముదిమ వయసు. ఈ ముదిమ వయసుకు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజున మానవుల మరణం సంభవిస్తుంది. అయితే మరణము సంభవించేలోపు నువ్వు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం, నీ దేవుడెవరో నీకు తెలుసుకోవాలి. ఇదిగో నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు, ఆదరణకర్త అయి ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నువ్వు తెలుసుకున్నట్లయితే, ఆయన ఎవరో నీకు అర్థమైతే, ఆయన చేసిన త్యాగం నీకు అర్థమైతే నువ్వేం చేస్తావో తెలుసా? ఇదిగో నీ మరణ దినం వచ్చే లోపల ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు స్వంత రక్షకునిగా అంగీకరిస్తావు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఆలకిస్తున్న దేవుడు, ఈ మాటలు చెప్తున్నా నీతో నా దేవుడు చెప్పే మాటలు ఏమిటి అంటే, మరణించేలోపు మొట్టమొదటి పని నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. రెండో విషయం, నీ రక్షకుడు ఎవరో నీకు అర్థమైనప్పుడు నువ్వు రక్షణ పొందుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నావు, రక్షణ పొందుకున్నావా?
పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, పరిచర్యలో పాల్గొంటున్నావు, అయితే దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీకు సాల్వేషన్ ఉందా? రక్షణ ఉందా? బాప్తిసం తీసుకున్నావా? 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీతో ఈ సంవత్సరం పూర్తయి వెళ్ళిపోతూ ఉంది. 2025 సంవత్సరం రాబోతూ ఉన్నది. అయితే ఈ 4 దినాల్లో, ఈ 3 దినాల్లో ఈ సంవత్సరం కంప్లీట్ అవ్వబోతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ లేకుండా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని ఆశపడుతున్నావు. ఏమో ఈ రాత్రే నా దేవుడు నీ ప్రాణం అడిగితే నీ పరిస్థితి ఏంటి? ఇదే నీ ఫైనల్ డే అయితే నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి నీ కనుమూస్తే నీ పరిస్థితి ఏంటి? రక్షణ లేకుండా నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళగలవా? రక్షణ లేకుండా పరలోకానికి వెళ్ళగలమా? వెళ్ళలేం. రక్షణ లేకుండా యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉండలేం. రక్షణ చాలా అవసరం. నేడే రక్షణ దినమని నువ్వు భావించి రక్షణకు సిద్ధపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రావటానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అంటే ప్రతి మానవులను రక్షించాలని. యేసునందు విశ్వసించిన వారికి రక్షణ దొరుకుతుంది. యేసునందు నమ్మకం ఉంచిన వారికి రక్షణ దొరుకుతుంది. నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు రక్షణ పొందుకున్నావా? రక్షణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? రక్షణ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? ఓ నా ప్రియ దేవుని జనాంగమా, పాప క్షమాపణ నిమిత్తము, శాప విమోచన నిమిత్తము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామమున బాప్తీసం ఎవరైతే తీసుకుంటారో వారికి రక్షణ దొరుకుతుంది. వారి పాపాలు క్షమించబడతాయి. ఇదిగో వారు నీతిమంతులు అవుతారు, వారు రక్షించబడతారు, వారు దేవుని బిడ్డలు అవుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసయ్య నికోదేముతో అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇదిగో క్రొత్తగా ఏమవ్వాలంట? జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా పుట్టగలవు, ఎలా జన్మించగలవు అన్నది మనం ఆలోచిస్తే, పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రోజున గిట్టక తప్పదు. అయితే గిట్టే లోపు మరలా పుట్టాలి. ఏంటి మరలా పుట్టేది అని అంటే అదే బాప్తిస్మం. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం ద్వారా నువ్వు మరలా పుట్టాలి, క్రొత్తగా జన్మించాలి, ప్రభువులో జన్మించాలి. బాప్తిస్మం అనగా నూతన జన్మ, బాప్తిస్మం అనగా క్రొత్త జన్మ, బాప్తిస్మం అనగా పాప క్షమాపణ, బాప్తిస్మం అనగా శాప విమోచన, బాప్తిస్మం అనగా విడుదల, బాప్తిస్మం అనగా నీకు రక్షణ. ఒకవేళ ఈ మాటలు ఆలకిస్తున్నావు, ఇంకా నువ్వు రక్షణ లేకుండా ఉన్నావేమో, మరు క్షణంలో నీకేం జరుగుతుందో నాకు తెలీదు. అయితే మరణం తలుపు తట్టేలోపు, మరణదినం నీకు వచ్చేలోపు నువ్వు రక్షించబడితే ఎంతో మేలు. 2 విషయాలు చెప్పాను. మరణదినం వచ్చేలోపు మొట్టమొదటిది ఏం చేయాలి? రక్షకుడు ఎవరో తెలుసుకోవాలి. మరణదినం వచ్చే లోపల రెండోది ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాలి. మూడో విషయం నేను ముగిస్తాను. మూడో విషయం ఏమిటి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణ దినం వచ్చే లోపల మూడో దినం చేయవలసిన పని ఏమిటి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరణ దినం వచ్చే లోపల మూడో దినం చేయవలసిన పని ఏమిటి అంటే ఎవరైతే రక్షణలోకి రాలేదో, ఎవరైతే రక్షించబడలేదో వారి కొరకు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చూద్దాం బిగ్గరగా. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, బాల్య దినాలలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. రెండో విషయం, రక్షకుడు నీకు అర్థమైనప్పుడు రక్షణ పొందటానికి సిద్ధపడు. మూడో విషయం, మరణ దినం వచ్చే లోపల నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఎవరు ఆధ్యాత్మికంగా మరణమునందున్నారో, ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో, ఎవరైతే బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో, ఎవరైతే ప్రభు రక్తంలో ఇంకా కడగబడలేదో వాళ్ళను గుర్తెరగాలి. అంటే దాని అర్థమైందంటే నీ ఇంట్లో ఓ తల్లిగా నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలో తెలుసా? నీ భర్త రక్షించబడలేదా? నీ బిడ్డలు రక్షించబడలేదా? నీ గ్రామస్తులు రక్షించబడలేదా? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు రక్షించబడలేదా? నువ్వు వెళ్ళే మందిరంలో నీ బిడ్డల సంఘ బిడ్డల విశ్వాసులు రక్షించబడలేదా? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? నీ మరణ దినం వచ్చే లోపల నువ్వు చేయవలసిన మూడో పని ఏంటో తెలుసా? రక్షణ లేని వారి కొరకు రక్షణ పొందుకోవాలని ప్రయాసపడాలి. రక్షణ లేని వారి కొరకు రక్షణ పొందుకోవాలని ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నా.